తమిళనాడు రాజకీయాలపై వివాదాల రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మళ్లీ చెలరేగిపోయారు. ఇందుకు తమిళ రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయంటూ ట్వీట్ చేసిన వర్మ ఇప్పుడు జయ ఆత్మ ఆశీస్సులు ఎవరికి ఇస్తుందోననే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటున్నారు. ట్వీట్ ఫైటర్ వర్మ మళ్లీ తమిళనాడు రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శశికళను టార్గెట్ గా చేసుకుని ఆయన ట్వీట్లు ఇచ్చారు. శశికళ పన్నీర్ సెల్వాన్ని బానిసలా చూస్తోందని, అయితే ఒకప్పుడు శశికళ కూడా బానిసే అన్న విషయాన్ని మర్చిపోయిందన్నారు. శశికళ బ్యాగ్ పట్టుకొని జయలలిత వెనుక నడుస్తున్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈమె కాబోయే సీఎం అంటూ కామెంట్ చేశారు. మూడు రోజుల క్రితం తమిళ రాజకీయాలు హారర్ మూవీని తలపిస్తున్నాయని కామెంట్ చేశారు వర్మ. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వంను సీఎంగా ఉండాలని ఆదేశిస్తే ప్రధాని మోదీ భూతవైద్యుడు కానున్నారా అని ట్వీట్ చేశారు వర్మ. తాజాగా తమిళ రాజకీయాలు రోమన్ సామ్రాజ్యాన్ని తలపిస్తున్నాయని ట్వీట్ చేశారు. వంగి వంగి కాళ్లు మొక్కే పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏకు మేకవడం చూసి శశికళ తట్టుకోలేకపోతోందన్నారు. చివరగా జయలలిత ఆత్మ ఆశీస్సులు పన్నీర్కుంటాయా శశికళకుంటాయా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు వర్మ. ఇలా తమిళ రాజకీయాలపై తనదైన శైలిలో ట్వీట్లు ఇస్తున్నారు వర్మ.